హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ క్లాస్లో మనం పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం చూస్తాం. పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి మనకి అంశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా, రైట్. దానికి సంబంధించి జనవరి టు డిసెంబర్ వరకు ఏవైతే అంశాలు ఉన్నాయో పర్సన్స్ ఇన్ న్యూస్, దానికి సంబంధించిన అంశాలు ఈ క్లాస్ మొత్తం చూస్తాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వార్తల్లో వ్యక్తులకు సంబంధించి, రైట్. మనము ఫస్ట్ సవీరా ప్రకాష్, మరి ఈ వ్యక్తి ఎవరు అంటే పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ మహిళ. మనకి మహిళా టాపిక్ వచ్చిందంటే ఇంపార్టెంట్ మనకు, ఓకే, రైట్. నెక్స్ట్ జస్టిస్ కొండా మాధవరెడ్డి మనకి వార్తల్లో ఉన్నారు. ఎందుకంటే కొండా మాధవరెడ్డి సంబంధించి శత జయంతి ఉత్సవాలు అనేటివి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రత్యేక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా. ఇతను ఏపీ బాంబే హైకోర్టు సీజేగా పనిచేసిండు. మనకి మహారాష్ట్ర గవర్నర్గా కూడా వర్క్ చేయడం జరిగింది జస్టిస్ కొండా మాధవరెడ్డి, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాంకోయిస్ బెటన్కోర్ట్ మేయర్ ఎవరంటే ఫ్రాన్స్కు చెందిన సౌందర్య ఉత్పత్తుల సంస్థలో లోరియల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. మనకి వైస్ ప్రెసిడెంట్ ఇతను మహిళ ప్రపంచంలోనే $100 బిలియన్ సంపద కలిగిన తొలి మహిళగా రికార్డు. ఎవరు? ఫ్రాంకోయిస్ బెటన్కోర్ట్ మేయర్స్. మరి ఇది ఎవరు చెప్పారు అంటే బ్లూంబర్గ్ బిలియనీర్స్ నివేదిక అనేది మనకి చెప్పడం జరిగింది ఫ్రాంకోయిస్ బెటన్కోర్ట్ మేయర్స్ గురించి. నెక్స్ట్ హెన్రీ కిస్సింగర్ మృతి చెందడం జరిగింది. 1973 నోబెల్ పీస్ ప్రైజ్, ఓకే. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, మరి అంతర్జాతీయ దౌత్య నిపుణుడు. 1971 ఇండోపాక్ యుద్ధంలో భారత్కి వ్యతిరేకంగా పనిచేసాడు హెన్రీ కిస్సింగర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతను మరణించడం జరిగింది. నెక్స్ట్ ఇందర్ సింగ్ కూడా మరణించడం జరిగింది. ఇతను కూడా మనకి 1971 ఇండోపాక్ యుద్ధంలో పాకిస్తాన్ చెందిన గాజీ జలంతర్గామి ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసిన ఈ రాజ్పుత్ ఐఎన్ఎస్ రాజ్పుత్ ఉంది కదా, దానికి కమాండర్గా వ్యవహరించిండు ఇందర్ సింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. అతను మరణించిండు కాబట్టి, ఎందుకంటే ఇది ఒక అంశం హైలైటెడ్ కాబట్టి అతను మరణించినప్పుడు మనకి వార్తల్లో ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ కాత్యాయని అమ్మ, ఈమెకి 101 సంవత్సరం ఏజ్ ఉంది. ఆమె మరణించడం జరిగింది. కేరళకు చెందిన వ్యక్తి. 2018లో మనకి రాష్ట్ర అక్షరాస్యత మిషన్ యొక్క అక్షర లక్ష్యం అనే ప్రాజెక్టులో టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. ఈమె నారీ పురస్కార అవార్డు గ్రహీత. 2 నెలల వృద్ధాప్య పింఛను కూడా మనకి కోవిడ్ సమయంలో సహాయక చర్యగా విరాళంగా ఇవ్వడం జరిగింది కాత్యాయని అమ్మ మనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కేరళకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ లూయిస్ గ్లుక్ మరణించడం జరిగింది. మనకి లేడీ, యుఎస్ కవి. ఈమె 2020 నోబెల్ సాహిత్యం కూడా పొందింది. 16వ మహిళ, ఓకే, లూయిస్ గ్లుక్. నెక్స్ట్ వలర్మతి కూడా మరణించడం జరిగింది. ఎవరు అంటే మనకి ఈమె ఇస్రో సంబంధించిన ప్రయోగ కేంద్రం ఉంటుంది కదా, అక్కడ మనకి అంతరిక్ష రాకెట్లో కౌంట్ డౌన్ అనేది చెప్తారు. ఆ కౌంట్ డౌన్ చెప్పిన మహిళ ఎవరు అంటే వలర్మతే. చివరిగా మనకి చంద్రయాన్ 3కి సంబంధించిన కౌంట్ డౌన్ కూడా చెప్పడం జరిగింది. 2015 సంబంధించిన ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు కూడా గ్రహీత ఈ వలర్మతి మృతి చెందడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కౌంట్ డౌన్ యొక్క స్వరం ఇమదే, రైట్. నెక్స్ట్ అరుణ్ కుమార్ సిన్హా కూడా మరణించడం జరిగింది. అరుణ్ కుమార్ సిన్హా ఎవరు అంటే మనకి ఎస్పీజీ యొక్క డైరెక్టర్. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సంబంధించి. ఈ ఎస్పీజీ అనేది మనకి ప్రధాని భద్రత పర్యవేక్షణగా చూస్తుంది. మనకి బీర్బల్నాథ్ కమిటీ సిఫార్సు మేరకు ఎస్పీజీ అనేది ఏర్పడుతుంది 1985లో సిఫార్సు ప్రకారం మనకి. అదేవిధంగా 1988లో మనకి ఎస్పీజీ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. అదేవిధంగా పీఎంకి అంటే మాజీ పీఎంకి అతని కుటుంబ సభ్యుల రక్షణ అనేది కలిగిస్తుంది కదా. ఇది మనకి 2019లో ఒక 5 years మాత్రమే మాజీ ప్రధానులకి రక్షణ కలిగించాలని చెప్పి సవరణ చేయించడం జరిగింది. అంతకుముందు 10 years అనేది ఉండే మాజీ ప్రధానులకి, ఇప్పుడు 5 years మాత్రమే ఎస్పీజీ ప్రొటెక్షన్ కల్పిస్తుంది. నెక్స్ట్ మనకి ఉస్తాద్ అలీ జాకీ హదర్ అని ఆయన మరణించడం జరిగింది. ఇతను రుద్రవీణ ప్లేయరు, రైట్. ధృపద్ సాంప్రదాయంలో చివరి వ్యక్తి అట. ధృపద్ సాంప్రదాయం గుర్తుపెట్టుకోవాలి. ఉస్తాద్ అలీ జాకీర్ హదర్.
నెక్స్ట్ ఇయాన్ విల్మట్. ఈ ఇయాన్ విల్మట్ ఆయన మనకి తెలుసు డాలీ క్లోనింగ్ గొర్రె ఉంది కదా, సృష్టికర్త. ఇతను స్కాట్లాండ్ చెందిన వ్యక్తి. ఈ ఇయాన్ విల్మట్ మనకి మృతి చెందాడు. ఫస్ట్ క్లోనింగ్ ఏదంటే డాలీ. ఈ డాలీ కూడా మనకి 1996లో మనకి క్లోనింగ్ చేస్తే ఇది 2003 వరకు కూడా బ్రతికింది. దానికి కూడా పిల్లలు పుట్టినాయి న్యాచురల్గా. అదేవిధంగా ఇది డాలీ అనేది మనకి మరణించడం జరిగింది లంగ్ క్యాన్సర్తోని. రైట్. నెక్స్ట్ కమిరీటా. ఈ కమిరీటా మనకి నేపాల్ హిమాలయ శిఖరాలను 42 సార్లు అధిరోహించిన రికార్డు. అంతకుముందు రికార్డు ఎవరిదంటే నిమ్జు పూర్జా 41 సార్లు ఉండే. ఎవరెస్ట్ని కూడా 28 సార్లు అధిరోహించడం జరిగింది కమిరీటా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విఎస్ అరుణాచలం. ఈ విఎస్ అరుణాచలం మనకి మాజీ డిఆర్డిఓ మాజీ చీఫ్. ఈ డిఆర్డిఓ మాజీ చీఫ్ మనకి మృతి చెందడం జరిగింది. అరుణాచలం, విఎస్ అరుణాచలం ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది దీంట్లో కీ రోల్ పోషిస్తాడు విఎస్ అరుణాచలం. మనకి అబ్దుల్ కలాం రూపకల్పన చేసిండు ఈ ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని. దానికి సంబంధించిన కొన్ని అంశాలు మనకు ఉంటాయి ఇక్కడ. ఏంటంటే పృథ్వీ అని, అగ్ని అని, త్రిశూల్ అని, నాగ్ అని, ఓకే, ఇట్లా మనకి ఆకాశాన్ని క్షిపణులు ఉంటాయి కదా, దానికి సంబంధించి. నెక్స్ట్ ఈ విఎస్ అరుణాచలం మనకి పద్మవిభూషణ్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ కూడా పొందడం జరిగింది విఎస్ అరుణాచలం. ఇట్లాంటి అవార్డ్స్ గ్రహీతలు ఇలా కొంతమంది ఫేమస్ వ్యక్తులు మరణించినా కూడా మనకు న్యూసే, మనకు కరెంట్ అఫైర్సే. సో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈయన ఉన్నాడు కదా ప్రిగోజియన్ మనకి వాగ్నర్ కిరాయి సైన్యం అధ్యక్షుడు, మరణించడం జరిగింది, వార్తల్లో ఉన్నాడు మనకి. నెక్స్ట్ డాక్టర్ సిఆర్ రావు మనకి భారత్కి చెందిన ప్రఖ్యాత గణాంక మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను 2023కు సంబంధించింది అయితే మనకి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గ్రహీత. ఓకే, ఇది స్టాటిస్టిక్స్లో నోబెల్తో సమానం. మనకి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది 1945లో కలకత్తా మ్యాథమెటిక్స్ సొసైటీలో ప్రచురించిన పరిశోధన పత్రంకి అవార్డు అనేది రావడం జరిగింది. ఈ డాక్టర్ సిఆర్ రావుకు పద్మవిభూషణ్ అనేది 1968లో, పద్మవిభూషణ్ మనకి 2001లో రావడం జరిగింది. అంటే ఇతను 2023కు సంబంధించి అవార్డు తీసుకున్నాడు. ఇది ఒక వార్త అయితే 2023లోనే మరణించిండు, ఇది కూడా ఒక వార్త. డాక్టర్ సిఆర్ రావు అతను గణాంక మరియు గణిత శాస్త్రవేత్త అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు అంశుమన్ జింగ్రాన్, నార్త్ ఛానల్ సంబంధించిన అతి విజయవంతంగా దాటిన అతి పిన్న వయస్కుడు. తను ఉత్తర ఐర్లాండ్ యొక్క ఈశాన్య తీరం, స్కాట్లాండ్ యొక్క నైరుతి తీరం మధ్యలో ఉంటుంది ఈ నార్త్ ఛానల్ అనేది. ముంబైకి సంబంధించి అంశుమాన్ జింగ్రాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నూర్ షెకావత్. ఈ నూర్ షెకావత్ మనకి రాజస్థాన్ చెందిన వ్యక్తి. ఇతను ఎవరు అంటే బర్త్ సర్టిఫికేట్లో ట్రాన్స్జెండర్గా నమోదు చేయబడిన మొదటి లింగ మార్పిడి వ్యక్తి ఇతను నూర్ షెకావత్, రాజస్థాన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ షర్మిలా ఓస్వాల్ అని మిల్లెట్ విప్లవ సారథిగా పేరుగాంచింది. అతనికి మన్ కీ బాత్లో మనకి ప్రశంసలు అనేవి రావడం జరిగింది. ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనకి ఇంపార్టెంట్. ఎవరు అంటే షర్మిలా ఓస్వాల్, మిల్లెట్ విప్లవ సారథి. ఇది మనకి మన్ కీ బాత్లో ప్రశంస అనేది రావడం జరిగింది. ఈ నెక్స్ట్ ఈ సలీం దురానీ మనకి భారత క్రికెట్ క్రీడాకారుడు, కాబూల్లో జన్మించిండు. ఇతను అర్జున్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్. ఇతను మరణించడం జరిగింది. సలీం దురానీ గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సలీం దురానీ. నెక్స్ట్ అభిలాష్ టామీ. ఈ అభిలాష్ టామీ గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్. మరి గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే మనకి చిన్న పడవలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే రేసు. మరి 26,000 నాటికల్ మైళ్ళు అంటే 48,000 కిలోమీటర్లు 236 రోజుల్లో పూర్తి చేసి సెకండ్ ప్లేస్ను సాధించడం జరిగింది. ఫస్ట్ ఎవరంటే సౌత్ ఆఫ్రికన్ లేడీ క్రిస్టన్. ఓకే, క్రిస్టన్. అభిలాష్ టామీ గురించి గుర్తుపెట్టుకోవాలి. గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్. అదేవిధంగా ఇక్కడ శ్రీరామ్ శ్రీనివాస్, చెన్నై సంబంధించిన వ్యక్తి, పాక్ జలసంధిన తొలి దివ్యాంగుడిగా రికార్డు. ఇది మనకి తలైమన్న శ్రీలంక నుంచి ధనుష్కోడి తమిళనాడుకు సంబంధించి ఈ మధ్యలో ఉంటుంది. రీసెంట్గా మనకి సంపన్న రమేష్ అత్యంత వేగంగా ఈదిన రికార్డు సంపన్న రమేష్ది. ఓకే, అదేవిధంగా తస్మిదా జోహార్ భారతదేశం మొదటి మహిళా రోహింగ్యా గ్రాడ్యుయేట్. తస్మిదా జోహార్ మహిళా రోహింగ్యా గ్రాడ్యుయేట్. ఎక్కడ అంటే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి
ఓపెన్ బీఏ చేయడం జరిగింది. తస్మిద జోహార్ రోహింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హరిబాయి. ఈ హరిబాయి మనకి బైగా గిరిజన తెగ సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం తెలుసు, బైగా గిరిజన తెగ. చిరుధాన్యాల అంబాసిడర్గా నియామకం పొందింది. చిరుధాన్యాల విత్తన బ్యాంకును కూడా నిర్వహిస్తుంది. నెక్స్ట్ తులసీదాస్ బలరాం. ఈ తులసీదాస్ బలరాం మనకి ఫుట్బాల్ దిగ్గజం. ఓకే, ఇతను మరణించడం జరిగింది. 2 సార్లు ఒలింపిక్స్లో భారత్కి ప్రాతినిధ్యం వహించిండు ఫుట్బాల్లో. నెక్స్ట్ ఆసియా క్రీడల్లో స్వర్ణం ఎప్పుడంటే 1962 జకార్తాకు సంబంధించిన ఆసియా క్రీడల్లో. సంతోష్ ట్రోఫీలో హైదరాబాద్ చెందిన జట్టులో కూడా మనకి ఆడడం జరిగింది ఈ తులసిరామ్ బలరాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి కంప్లీట్గా 2023 సంబంధించిన ఇయర్ రౌండప్ సంబంధించిన పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కంప్లీట్ జనవరి టు డిసెంబర్ వరకు ఏవైతే మనకి పర్సన్స్ వార్తల్లో ఉన్నాయో అవి కంప్లీట్ అంశాలు జనవరి టు డిసెంబర్ వరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.